శివుడు ఈ గుహలోనే రహస్యం ఎందుకు చెప్పాడో తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడుగుతుంది, స్వామి, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, ఈ అమరత్వ రహస్యం ఏమిటో నాకు చెప్తారా అని. అప్పుడు శివుడు, ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ రహస్యం విన్నారు అంటే వారు అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గుహ దగ్గరికి బయలుదేరుతారు. దారిలో తన వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తాడు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం పహల్గామ్ అని పిలుస్తున్నాం. అలాగే చంద్రుణ్ణి చందన్వారిలో, సర్పాన్ని శేషనాగు సరస్సులో, తర్వాత శివుడు తన కుమారుడు గణపతిని కూడా గుహలోకి తీసుకెళ్లలేదు. ఆయనను మహాగున్ పర్వతం వద్ద వదిలాడు. అలాగే తన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచధర్ని దగ్గర వదిలి గుహ లోపలికి వెళ్తారు. శివుడు పార్వతీదేవికి శివతత్వం, అమరతత్వ రహస్యాలు వివరించాడు. ఆ సమయంలో ఆ గుహలో ఒక పావురాల జంట ఉంది. వారు ఆ రహస్యాన్ని విన్నారని నమ్మకం. ఆ పావురాలు నేటికి అమరమైనవని, యాత్ర సమయంలో పావురాలు కనిపిస్తే అది శుభసూచకమని భక్తులు నమ్ముతారు. శివుడు చెప్పిన ఆ తత్వాల వలన గుహ అమర్నాథ్ అంటే అమరత్వానికి అధిపతి అని పేరు పొందింది. ఇక్కడ మంచుతో సహజంగా ఏర్పడే హిమలింగం ఉంటుంది. ఈ ప్రదేశాలు అన్ని అమర్నాథ్ డిస్ట్రిక్ట్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి. ఈ యాత్ర ఎవరితో కలిసి వెళ్లాలనుకుంటున్నారో వారికి రీల్ షేర్ చేయండి. వెళ్ళిన వారు వారి ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేసి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.